నమస్తే అండి. మనం ఇప్పుడు లైపోసెక్షన్ ప్లాస్టిక్ సర్జరీలో 25 ఏళ్ల అనుభవం గల ఎం శ్రీధర సార్ అయితే ఉన్నాం. లైపోసెక్షన్ సర్జరీలో మన సబ్స్క్రైబర్స్ కున్న అపోహలు డాక్టర్ గారిని అడిగే తెలుసుకుందాం. నమస్కారం అండి. చాలా మందికి లైపోసెక్షన్ లో చాలా అపోహలు అనేది ఉంటుంది. బేసికల్లీ లైపోసెక్షన్ అంటే ఏంటంటే లైపో మీన్స్ ఫ్యాట్, సక్షన్ అంటే సక్ చేయడం. సో మొదట్లో ఎట్లా డెవలప్ అయిందంటే ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ ని వచ్చి కొన్ని పరికరాల ద్వారా, అంటే మొదట్లో మనం స్టార్ట్ చేసినప్పుడు సక్షన్ మిషన్ ద్వారా వచ్చి జస్ట్ ఫ్యాట్ ని సక్ చేసేవాళ్ళు. ఈ మధ్య చాలా టెక్నిక్స్ ఆ ఫ్యాట్ ని లిక్విఫై చేసేదానికి చాలా టెక్నిక్స్ మనకి వచ్చినాయి కాబట్టి అందుబాటులోకి, దాని మూలంగా క్వాలిటీ ఆఫ్ లైపోసెక్షన్ సర్జరీ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. అండ్ ఈవెన్ గత 5-10 సంవత్సరాల్లో చూసుకున్నారంటే చాలా టెక్నాలజీస్ వచ్చినాయి. ఈ లైపోసెక్షన్ కానీ గైనకోమాస్టియా సర్జరీస్ కానీ ఏదైనా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవాలి అని ఉందా? ఇప్పుడు లైపోసెక్షన్ కానీ గైనకోమాస్టియా సర్జరీ ఏదైనా సరే ఎన్ని కాస్మెటిక్ సర్జరీస్ అని చెప్పినప్పుడు ఏ కాస్మెటిక్ సర్జరీ అయినా సరే నార్మల్ గా ఒక మనిషి ఎదుగుదల కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం. సో నార్మల్ గా 18 to 20 years ఇస్ అ రఫ్ టైం. ఒక మనిషి పెరిగేదానికి, ఆయన అవయవాలు కానీ బాడీ అన్ని పెరిగేదానికి 20 years అవుతా ఎవరు పెరగరు. ఒకవేళ పెరిగినా కూడా లావ్ అవుతారే తప్పనిచ్చి వేరే మార్పులు ఏమి ఉండవు. కాబట్టి ఐడియల్ గా వచ్చి 20 years తర్వాత ఈ సర్జరీస్ ఎవరైనా చేపించుకోవచ్చు. కొన్నిసార్లు పేషెంట్ రిక్వైర్మెంట్ ని బట్టి, వాళ్ళ సోషల్ ప్రాబ్లమ్స్ ని బట్టి అవన్నీ వివరంగా మాట్లాడి ఇఫ్ దే ఆర్ విల్లింగ్, దానికి ఇష్టంగా ఉండే పని అయితే చేస్తాము. కాకపోతే ఎప్పుడు వచ్చి మనం ఒక ట్రైల్ అనేది ఒకటి ఇవ్వాలి. కొంచెం డైటింగ్ చేయండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, మీ సైడ్ నుంచి మీరు స్వతహాగా కొంచెం తగ్గేదానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ తగ్గకపోతే అప్పుడు డెఫినెట్ గా సర్జరీ చెయ్యొచ్చు అనేసి చిన్న పిల్లలకి చెప్తాం నార్మల్ గా. చూసారు కదా అండి, ఇవాళ వీడియోలో మనం లైపోసెక్షన్ సర్జరీలో ఉన్న డౌట్స్ అన్ని మనం డాక్టర్ గారితో క్లారిఫై చేసుకున్నాం. మరి నెక్స్ట్ వీడియోలో మరి ఇంకో సమస్య గురించి అయితే తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, మేము డాక్టర్ గారిని అయితే అడుగుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.